పావు బాజీ మసాలా అనేది లేకుండా పావు బాజీని అలాగే బన్లో స్టఫ్ చేసుకుని దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. దీనికోసం ప్యాన్లో కొద్దిగా బటర్ని లేదా గీని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని, టమాటోని, కొద్దిగా పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ని, ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ని వేశాను. వీటిని కూడా వేసేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత ఇలా స్మాషర్తో మెత్తగా మెదిపేసుకొని అందులో వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారపొడిని, కొద్దిగా గరం మసాలాని అలాగే స్మాష్ చేసేసుకొని పెట్టేసుకున్న కసూరి మేతిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసేసుకొని దీన్నంతటిని కూడా బాగా వేగనివ్వాలి. ముందుగా బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని పెట్టేసుకున్న పొటాటోని కూడా వేసి మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇలా అయితే ఉంచేసుకోవాలి. మీరు పావు బాజీలో తీసుకున్నట్లయితే ఇందులో వాటర్ని వేసుకొని కర్రీలాగా చేసుకొని పావుస్లో పెట్టేసుకొని తినొచ్చు. ఇక్కడ నేను పావు బాజీ కాకుండా ఇలా నా దగ్గర బన్స్ ఉన్నాయని వాటిని కట్ చేసుకొని ఇలా బటర్తో కాల్ చేసుకొని స్టఫ్ చేసి తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది.